రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేదాకా ఓడమల్లన్న వచ్చినాక బోడమల్లన్న అన్నట్టు వీళ్ళు రాకముందేమో 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పేసి ఎన్నికలకు పోయి జనాలను మొత్తం కన్ఫ్యూజన్లో పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించుకొని ఇవాళ వీళ్ళు ముడి మీద అంటుర్రు. ఇదే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది. ఏముంది దీంట్లో క్లియర్గా చూడండి మీరు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇదే కదా. ఇప్పుడు చట్టబద్ధత ఏమున్నది కాంగ్రెస్ పార్టీ కోసము? మేము ఎన్నికలల్లో ఓట్లేసింది ఇది చూసే. 15,000 రూపాయలు ఇస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం, వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పిండు. మరి ఇదే దొంగనా కొడుకులకు ఇవాళ కనీసం సిగ్గు శరం ఉన్నదా? ఇప్పుడు కేసీఆర్ గతంలో 10,000 రూపాయలు ఇస్తే తెల్లారే మీరు 10,000 వద్దు, మీకు 15,000 రూపాయలు నేను రాగానే 9వ తారీఖు నాడు వేస్తా, 15 వచ్చేస్తుంది మీకు అని చెప్పేసి మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి వీడియోలు అన్నీ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలి రైతులు? ఇక్కడ రేవంత్ రెడ్డిని కొట్టాలా, లేకపోతే రాహుల్ గాంధీ రిలీజ్ చేసిన రాహుల్ గాంధీని కొట్టాలా? రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని నేను రాజ్యాంగాన్ని రక్షిస్తా అని దేశమంతా తిరుగుతా అంటాడు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇక్కడ మొత్తం రాజ్యాంగాన్ని కూని చేస్తాడు. ఇప్పుడు రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతారు, నాలాంటి ప్రశ్నిస్తే నాలాంటి మీద కేసులు పెడతారు, కేటీఆర్ లాంటి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇక మా మీద కేసులు అయినాయి, మా మీద ఇప్పటికే 7 కేసులు అయినాయి. అంటే వీళ్ళని ప్రశ్నించద్దా, అడగద్దా? దేనికి ఇచ్చినావు నువ్వు హామీలు?